నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను జాకిర్ హుసేన్. ఎస్, గోల్డ్ అంటే ఈ రోజుల్లో అమాంతం పెరిగిపోతుంది, అలానే డౌన్ కూడా అయిపోతుంది. మొన్నటి వరకు చూసుకుంటే కాస్త తగ్గింది అనుకునే లోపే ఈలోపు లక్షకు పైగా దాటిపోయిందనమాట. సో అసలుకి గోల్డ్ కాస్ట్ ఎలా ఉంది, 22 క్యారెట్ అలానే 24 క్యారెట్ గోల్డ్ అసలు కాస్ట్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతం మనం జోస్ అలుకాస్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం, బేగంపేట దగ్గరలోని. సో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ వాచ్. ప్రస్తుతం మనం జోస్ అలుకాస్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ స్టోర్ మేనేజర్ సత్యబాబు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం ఎలా ఉన్నాయి, కాస్ట్లు ఎలా ఉన్నాయి అనేది. హలో సార్, హాయ్. హాయ్ సార్. హాయ్ సార్, ప్రజెంట్ ఎలా ఉంది? అలానే చూసుకుంటే మనకి డే బై డే అంటే పెరుగుతూనే ఉంది కాబట్టి అసలు ఇంకా తగ్గే ఛాన్సులు ఉన్నాయి అంటారు అసలు? అది డైలీ గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది. సో ఆఫర్లు కూడా ఉన్నాయి మనకి షోరూంలో బేగంపేట. అదేవిధంగా ఇప్పుడు డైలీ గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి ఈరోజు పర్చేజ్ చేయడం బెటరు. ఎందుకంటే ఆఫర్లు అది ఉన్నాయి, వేస్టేజ్లో చాలా తక్కువ చేసి మనం ఇస్తున్నాం. సో ఓకే, ప్రజెంట్ ఎలా ఉంది సార్? 22 కావచ్చు, 24? 22 గేట్ వచ్చి 980 చేంజ్ ఉంది సార్. 24 వచ్చి 10,000 అబోవ్ ఉంది. ఓకే, సో అంటే ఇప్పుడు గోల్డ్ తీసుకునే వాళ్ళకి కావచ్చు, సో వీళ్ళందరికీ ఈ టైంలో బెటర్ అంటారా? గోల్డ్ తీసుకుంటా అంటే డే బై డే పెరిగిపోతూ ఉంటుంది కదా సార్. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను బెటరే. ఎందుకంటే ప్రజెంట్ గోల్డ్ రేటు డైలీ పెరుగుతుంది కాబట్టి ఈరోజు పర్చేజ్ చేసిందా మనకి మంచి ప్రైజ్ వస్తుంది. ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఉంది గోల్డ్ రేటు. సో అలానే చూసుకుంటే ఇప్పుడు సిల్వర్ ఉంది కదా సార్, సిల్వర్ కాపర్, సో వీటి కాస్ట్ కూడా చూసుకుంటే బ్యాలెన్సింగ్గా ఉందంట. సిల్వర్ కూడా ఆల్మోస్ట్ ఒక గ్రామ్ వచ్చి 136 రూపీస్ వరకు వచ్చింది సార్. సో సిల్వర్ కూడా పెరుగుతుంది. డైమండ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది సార్ ప్రజెంట్. ఈ మంత్ 13th ఎగ్జిబిషన్ అనేది ఉంది, 13th నుంచి డైమండ్ ఎగ్జిబిషన్. గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా ఉంది సార్ ఇక్కడ. సో ఇక్కడ మనకి జోస్ అలుకాస్లో. ఓకే, జోస్ అలుకాస్ బేగంపేట సార్. సో ఎలా ఉంది సార్? ఎందుకనే సార్ అంటే ఎట్లా అమాంతం పెరిగిపోతుంది గోల్డ్ మనకి చూసుకుంటే గత కొన్ని రోజులుగా? ఏం చెప్పండి. ఇది మార్కెటింగ్ సార్, డైలీ పెరుగుతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఓవరాల్ ఇండియాలో కాకుండా మొత్తం కలిపి పెరుగుతుంది గోల్డ్ రేట్. సార్ ఎలా ఉంది సార్? ప్రజెంట్ చూసుకుంటే మనకి డే బై డే పెరుగుతూనే ఉంది కదా, సో ఎలా ఉన్నాయి మామూలుగా కస్టమర్స్ ప్రజెంట్ ఎలా ఉంది? కస్టమర్ వస్తున్నారు సార్, పర్వాలేదు, కస్టమర్ ఉన్నారు. ప్రజెంట్ మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి గోల్డ్ కంపల్సరీ కావాలి. సో ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి మరి ఈ రోజు పర్చేజ్ చేసిందా ఇక్కడ ఆఫర్లు అయితే ఉన్నాయి, డిస్కౌంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా డైమండ్ ఎగ్జిబిషన్ కూడా ఉంది ఈ మంత్ 13th. లాట్ ఆఫ్ కలెక్షన్ కూడా ఇక్కడ వస్తుంది. రెండు చూసుకుంటే మనకి సిల్వర్ గోల్డ్ కూడా సో పోటాపోటీగా పెరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి సార్. సో అంటే ఈ రెండింటికి కావచ్చు ఏమైనా భవిష్యత్తులో తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా సార్? గోల్డ్ రేటు గత 10 years నుంచి కంపేర్ చేస్తుంటే ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అనేది అవుతూ ఉంది. సో గోల్డ్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంది కానీ ఇంకా తగ్గే ఛాన్స్ లేదు సార్ ప్రజెంట్ అయితే. ఓకే, సో అట్లనే మనం చూసుకుంటే 10 గ్రామ్ 50,000కే రాబోతుంది అన్నట్లుగా కూడా కొన్ని రోజుల క్రితం చూసుకుంటే బాగా సర్క్యులేట్ అయింది. సో అదేమన్నా వచ్చే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారా 10 గ్రామ్ 50,000? అదేం లేదు సార్, ప్రజెంట్ అయితే గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది. సో డైలీ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ పర్చేజ్ చేయదలుచుకున్న వాళ్ళు పర్చేజ్ చేసిందా బెటర్ ఆప్షన్. ఓకే, సో మనం ఇక్కడ వీటిలో కూడా చూసుకుంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా లేకుంటే డైమండ్స్ మీద? సార్ రెండు ఈక్వలే సార్, ఏదైనా సరే ఫ్యూచర్లో రెండు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. గోల్డ్ కానీ డైమండ్ ఛార్జ్ కానీ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఏది తీసుకున్నా బెటరే సార్. సో ఈ రోజు అంటే మనకి ఈ మంత్ 13th అంటే డైమండ్ ఎగ్జిబిషన్ అనేది ఉంది. సో ఆ రోజు వచ్చి గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ మనకి బేగంపేట, జోస్ అలుకాస్ బేగంపేట. మనకి కస్టమర్స్ చూసుకుంటే మామూలుగా ఎలా ఉన్నారు సార్? జోస్ అలుకాస్ కావచ్చు మిగతా చోట్ల, సో ఎలా ఉంది గోల్డ్? కస్టమర్స్ అయితే బాగా ఉన్నారు, బాగా వస్తున్నారు. సో మన దగ్గర కలెక్షన్ కూడా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. లైట్ వెయిట్ కలెక్షన్ కానీ నక్లీస్, హారాలు, చైన్స్, బ్యాంగిల్ టైప్ కానీ లైట్ వెయిట్ కలెక్షన్స్ ఉంది. సో వేస్టేజ్లో కూడా మనం చాలా తక్కువ చేసేస్తున్నాం. ప్రజెంట్ ఆఫర్ అంటే వేస్టేజ్లో మనకి తక్కువ చేసేస్తున్నాం కాబట్టి కస్టమర్ ఓవరాల్గా అయితే బాగానే వస్తున్నారు. 5 monthsకి కావచ్చు, 3-4 monthsకి కావచ్చు, సో అంటే ఇంకా ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు అనుకోవచ్చు మనం? ఎందుకంటే అంచనా లేకపోతున్నారు ప్రతి ఒక్కరు. ఖచ్చితంగా చెప్పలేము సార్ మన ఇంక్రీజ్ ఎంత అవుతుంది అన్నది. సో డైలీ చూసుకున్నదే మనకి ఇంక్రీజ్ అనేది ఎక్కువ అవుతుంది. ఫ్యూచర్లో 1 year 1 month తర్వాత కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 100% గెస్ చేస్తున్నారు అందరూ. అంటే ఈ టైంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? బెటర్ సార్, ఖచ్చితంగా బెటర్. ఎందుకంటే చూస్తున్నారు కదా లాస్ట్ 10 years నుంచి గోల్డ్ రేట్ పెరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటరే. సో మనకి రెగ్యులర్గా మనం చూసుకుంటే సో గోల్డ్ తీసుకునే వాళ్ళు కావచ్చు ఎక్కువ లేడీస్లోనే ఉంటారు. సో ఎలా ఉంది సార్ మామూలుగా ఇప్పుడు మనం చూసుకుంటే కస్టమర్స్ వీళ్ళంతా వస్తున్నారు అంటే కాస్ట్ ఇంత డైలీ పెరుగుతుంటే డే బై డే పెరుగుతున్న కస్టమర్ అయితే చాలా పాజిటివ్గా వస్తున్నారు సార్.
పర్చేసింగ్ జరుగుతుంది. డైలీ సేల్ మాత్రం ఉంటుంది. కస్టమర్స్ అయితే 100% వస్తున్నారు, పర్చేజ్ చేస్తున్నారు. మ్యారేజ్ సీజన్ కదా, సో పర్చేజ్ చేస్తున్నారు. రెండింటికి డిమాండ్ ఎక్కువగా దేనికి ఉందంటే ఏం చెప్తారు సార్? డైమండ్స్కి కావచ్చు, గోల్డ్కి. సార్ రెండు ఈక్వలే సార్. గోల్డ్కి ఉంది, డైమండ్కి ఉంది. రెండు కూడా ఈక్వల్గా పోతున్నాయి ప్రజెంట్ చెప్పదలుచుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ.